హలో అండి. నేను మీ అత్తింటి కోడలు. ఈరోజు మా అత్తగారి స్టైల్‌లో ఎండ్రకాయల కూర ఎలా పెట్టాలో చూసేద్దాం రండి. వీటిని మా ఊర్లో చుక్క ఎంటకాయలని చెప్తారండి. చుక్క ఎంటకాయలు, ఏటెంటకాయలు. ఈ గిట్టలు చూసారా ఎంత షార్ప్‌గా ఉందో. ఇప్పుడు ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుందాం. వీటిని ఒక 4, 5 మినిట్స్ అలాగే వదిలేయండి. ఇప్పుడు 2 టమాటాలు, ఒక ఎర్రగడ్డ, ఒక మామిడికాయ ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద పాన్ పెట్టుకొని కావాల్సినంత నూనె పోసి నూనె బాగా హీట్ అయ్యాక ఆవాలు వేసుకోండి. మళ్ళీ కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఎర్రగడ్డ ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాక టమాటోలు వేసి బాగా వాడ్ చేసుకోండి. వీటిని ఒక 2 to 3 మినిట్స్ బాగా వాడ్చుకోండి. ఇవి బాగా ఫ్రై అయిపోయండి. ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులోకి పోసుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు, 2.5 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల మిరప్పొడి, కావాల్సినంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఉప్పు కరిగే వరకు బాగా కలిపేసుకోండి. మీకు ఎంత పులుసు కావాలో దానికి తగ్గట్టు నీళ్ళు పోసుకోండి. మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా, ఆ ఎంటకాయలను కూడా దీంట్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ టైం మీకు ఎంటకాయల ఫ్రై రెసిపీ చెప్తానండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మామిడికాయ ముక్కలను కూడా కొద్ది కొద్దిగా దీంట్లోకి వేసేసుకోండి. వేసి బాగా కలిపి వీటిని ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టి ఉంచేసేయండి. ఇప్పుడు ఒక జార్లో కొద్దిగా మిరియాలు, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుందాం. ఇదిగో ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు కూర కూడా తెల్లొచ్చేసిందండి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిని ఇందులోకి చల్లేసుకోండి. చల్లేసి బాగా కలిపేసుకోండి. అడుగు పట్టకుండా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 మినిట్స్ దాకా అలాగే వదిలేసేయండి. చూసారా కలర్ చేంజ్ అయ్యింది. ఎంటకాయల కూర ఉడికే కొద్దీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇదిగోనండి వేడి వేడి ఎంటకాయల కూర రెడీ అయిపోయింది. మీకు కావాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి వేసుకొని తినేయడమే మరి. ట్రై చేయండి, బాగుంటుంది.